మరి ఈరోజు మన ముస్లిమేతర సమాజంలో ఉన్నటువంటి ఒక అపోహకు హిందూ మతం చెప్పేటటువంటి సమాధానం మనం పరిశీలిద్దాం. ముస్లిం సోదరిమణులు బురఖా ధరిస్తారు అనేటటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇస్లాంలో పరదా యొక్క వాస్తవికత ఏంటి, హిందూ మతం దీన్ని ఏ విధంగా సమర్థిస్తుంది? సర్వసామాన్యంగా చాలా వరకు ముస్లిం సోదరిమణులకే పరదా ఉంది అని భావిస్తారు. కానీ ముస్లిం పురుషులకు కూడా పరదా ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని సూర నూర్ సూర నెంబర్ 24 ఆయత నెంబర్ 30లో మొట్టమొదటిగా పురుషులకు పరదా అవతరించింది. అంటే పురుషులకు పరదా చేయమని ఆదేశం తెలియజేయడం జరిగింది. ఓ ప్రవక్త, విశ్వాసులైన పురుషులకు నీవు ఇలా తెలియచేయి, మీ చూపులను క్రిందికి దించుకొనుడి, మీ మర్మాంగాలను కాపాడుకోండి. అలాగే ఇది వారికి ఎంతో సముచితమైనటువంటి పద్ధతి. అంటే పురుషులకు ఆజ్ఞ ఏంటి? మీ చూపులు క్రిందికి దించుకోండి, మీ మర్మాంగాలను కాపాడుకోండి, రక్షించుకోండి. పురుషులు తమ చూపుల్ని కాపాడుకోవాలి, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలి. అంటే కాపాడుకోవాలి, ఎలాంటి చెడు చేయకూడదని మొట్టమొదటిగా ఈ ఆయత అవతరించిన తర్వాత సూర నూర్ సూర నెంబర్ 24 ఆయత నెంబర్ 31లో స్త్రీలకు పరదా అవతరించింది. ఓ ప్రవక్త, నీవు విశ్వాసులైనటువంటి స్త్రీలకు ఇలా తెలియచేయి, మీ చూపుల్ని కాపాడుకోండి, మీ మర్మాంగాలను రక్షించుకోండి, మీ అలంకరణను ప్రదర్శించవలదు, దానంతటా అదే కనిపించేది తప్ప. అలాగే మీ ఓన్నీలను వక్షస్థలాలపై కప్పుకోండి అని వారికి తెలియచేయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీలకు పరదా సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేశాడు. అయితే ఈ పరదా ఎందుకు ధరించాలి? ఈ పరదా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సూర అల్ అహ్జాబ్ సూర నెంబర్ 33 ఆయత నెంబర్ 59లో, ఓ ప్రవక్త, నీవు నీ భార్యలకు, నీ కూతుళ్లకు, విశ్వాసులైనటువంటి స్త్రీలకు తెలియచేయి, మీ దుప్పట్లను మీపై వ్రేలాడదీసుకోమని చెప్పు. అంటే వారి దుప్పట్లను వారి తలలపై వ్రేలాడదీసుకోమని చెప్పు. ఎందుకంటే వారు గుర్తింపబడడానికి, వారు వేధింపబడకుండా ఉండేందుకు. ఈ రెండు విషయాలు చెప్పారు. మొట్టమొదటిగా వారు గుర్తింపబడాలి, రెండు వారు వేధింపబడకుండా ఉండేందుకు వారు ఈ పరదాలు పాటించాలి. సోదరులారా, ఎవరైతే సాంప్రదాయబద్ధంగా బురఖా ధరించి ఉన్నట్లయితే ఎవరైనా ఆకతాయి కుర్రోళ్ళు వారిని ఎగతాళి చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగతాళి చేసేటటువంటి అవకాశం, ఆస్కారం ఉండదు. ఎందుకంటే వారు పూర్తి బురఖా ధరించి ఉన్నారు కాబట్టి. ఇస్లాం ధర్మములో వస్త్ర అలంకరణకు 6 షరతులు చెప్పబడ్డాయి. మొట్టమొదటిగా సతర్ అని అంటారు. సతర్ అంటే కనిపించకుండా కప్పి ఉంచేటటువంటి ప్రదేశాన్ని సతర్ అంటారు. పురుషుని యొక్క సతర్ ఎలా ఉండాలి? పురుషుడు ఏ అవయవాలను కప్పి ఉంచుకోవాలి అంటే నాభి నుండి మోకాలి కింద వరకు అతడు చూపించకూడదు, కప్పి ఉంచాలి. నేను పురుషుని కదా, నేను చెడ్డి వేసుకొని తిరుగుతానంటే ఇస్లాం అనుమతించదు. పురుషుడు నాభి నుండి మోకాలి క్రింది వరకు కూడా కప్పి ఉండాలి. ఇది అతనికి సతర్. స్త్రీలకు చెప్పబడినటువంటి సతర్ ఏంటంటే తల నుండి కాలి వరకు పూర్తి సతర్ అన్నమాట. ఈ పూర్తి శరీర భాగం వారు కప్పి ఉంచాలి. అంటే కేవలం చేతులు మాత్రమే చూపించవచ్చు, మిగతా తల నుండి పాదాల వరకు కంప్లీట్ పూర్తిగా వారు కప్పి ఉంచాలి. దీన్ని స్త్రీల కోసం సతర్. ఇది మొదటి విషయం. మిగతా 5 విషయాలు స్త్రీలకు మరియు పురుషులకు సమానంగా తెలియచేయడం జరిగింది. రెండో విషయం ఏమిటంటే విశ్వాసులు ధరించే వస్త్రాలు మరీ పలచగా ఉండకూడదు. ఆ దుస్తులతో పాటు శరీర అవయవాలు కనిపించే విధంగా వస్త్ర అలంకరణ ఉండకూడదు. అంటే సోదరులారా, మరీ పలచగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించరాదు. ఎందుకంటే శరీర అవయవాలు కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం, ఎంతోమంది సోదరిమణులు వస్త్రాలు ధరించి కూడా నగ్నంగా కనబడుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయానికి ముందు జరిగే ఒక సూచన ఏమిటంటే స్త్రీలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తారంటే వారు వస్త్రాలు ధరించి కూడా నగ్నంగా కనిపిస్తారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక మూడో విషయం ఏమిటంటే ధరించే వస్త్రాలు మరీ బిగుతుగా, టైట్గా ఉండకూడదు. ఎందుకంటే ఆ బిగుతుగా ఉండడం వల్ల శరీర ఆకారము, శరీరం యొక్క షేప్ కనిపించే విధంగా ఉండకూడదు. దీనికి భిన్నంగా ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, అలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు. ఇక నాలుగో విషయం ఏమిటంటే వస్త్రాలు మరీ ఆకర్షణీయంగా ఉండకూడదు. అంటే పురుషుల వస్త్రాలు స్త్రీలను, స్త్రీల వస్త్రాలను పురుషులు ఆకర్షించే విధంగా ఉండకూడదని చెప్పారు. ఇది నాలుగో విషయం. ఇక ఐదో విషయం ఏమిటంటే విశ్వాసులు ధరించే వస్త్రాలపై ఇతర మతాల చిహ్నాలు ఉండకూడదు అని చెప్పారు. ఇది ఐదో విషయం. ఇక ఆరో విషయం ఏమిటంటే స్త్రీల వస్త్రాలు పురుషులు ధరించకూడదు, పురుషుల వస్త్రాలు స్త్రీలు ధరించకూడదు. ఈ 6 కండిషన్, ఈ 6 షరతులు వస్త్ర అలంకరణకు సంబంధించి తెలియచేయడం జరిగింది. సోదరులారా, మహాశయులారా, ఈరోజు మన సమాజంలోని సరైన
గ్రంథాల పరిజ్ఞానం లేని కారణంగా ఈరోజు ఎలాంటి వ్యవస్థను మనం చూస్తున్నామో చూడండి. ఈరోజు ఒక పురుషుని యొక్క ఉన్నతమైనటువంటి కాస్ట్లీ డ్రెస్ ఏంటి? ఈరోజు ఒక హుందాతనంగా ఒక పురుషుడు వేసుకునేటటువంటి వస్త్రాలు ఏంటంటే సూట్ అనమాట. ఒక వ్యక్తి సూట్ ధరిస్తే అది ఉన్నతంగా భావించబడుతుంది. కానీ స్త్రీల యొక్క వస్త్రాలంకరణ ఏంటి? ఒక స్త్రీపై, ఒక సోదరిమణిపై, ఒక యువతిపై ఎంత పలచటి, ఎంత తక్కువ వస్త్రాలు ఉంటే అంత గౌరవంగా పరిగణించబడుతున్నారు ఈరోజు సమాజంలో. అంటే ఒక జానెడు మిడ్డి వేసుకుంటే వారు గొప్పవాళ్ళు అయిపోయారనమాట. మరి ఈ పరదాకు సంబంధించి హైందవ మత గ్రంథాలలో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఋగ్వేదం 8వ మండలం 33వ సూక్తం 19వ మంత్రంలో, ఓ స్త్రీ, బ్రహ్మ నిన్ను ఉన్నతమైన ఉత్తమమైన వనితగా సృష్టించాడు, కాబట్టి నీ చూపులు పైకి కాదు క్రిందికి దించుకొనుము, నీ కాళ్ళను దగ్గరిగా కలిపి ఉంచుము, నాభి భాగము కనిపించకుండా వస్త్రాధారణ చేయుము అని హిందూ మత గ్రంథాల్లో ఈ ఆదేశం మనకు కనబడుతుంది. అలాగే ఋగ్వేదం 10వ మండలం 85వ సూక్తం 30వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, పురుషుల వస్త్రాలు స్త్రీలు ధరించకూడదు, స్త్రీల వస్త్రాలు పురుషులు ధరించకూడదని చాలా స్పష్టంగా మనకు హైందవ మత గ్రంథాల్లో ఈ ఆదేశం కనబడుతుంది. అలాగే మహావీర చరిత్రలోని 2వ సంపుటం పేజీ నెంబర్ 71 మనం పరిశీలించినట్లయితే, శ్రీరాముల వారు సీత వారు ఉన్నటువంటి సమయంలో పరశురాముల వారు ప్రవేశించారు. పరశురాముల వారిని చూడగానే శ్రీరాముల వారు సీత వారితో అంటున్నారు, ఓ సీత, ఈ పరశురాముడు మన పెద్దల్లో ఒకడు కాబట్టి నీవు మేలిముసుగు ధరించి ఉండు, నీ చూపులు పైకి కాదు నీ చూపులు క్రిందికి దించుము, మరియు మేలిముసుగు ధరించి ఉండుము అని శ్రీరాముల వారు, ఆ మహనీయుడు సీత వారికి ఆ సందేశాన్ని తెలియజేస్తున్నాడు. ఈ పరదా ఆదేశం మనకి ఇక్కడ కూడా కనబడుతుంది. ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో ఎంతో మంది హిందూ సోదరిమణులు తమ దుప్పట్లను ముఖాలపై కప్పుకోవడం, తలపై కప్పుకోవడం ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం. సోదరులారా, సోదరిమణులారా, ఈ విషయాన్ని ఒక్కసారి మనము గుర్తించాలి.